కనుక దాన్ని అంతటి మనం చెప్పుకోకపోయినా దాని ఆధారంగా అంతటి ఒకసారి స్మరణ చేసుకుంటున్నాం. ఇక్కడ నాయన ప్రతివాడికి సత్వరజస్తమ గుణాలు ఉంటాయి. వాటి వల్లనే మానవుడు సత్వం ఉంటే ఇంద్రియ నిగ్రహము, శాంతము ఇలాంటివి చూపిస్తుంటాడు. రజోగుణం వచ్చినప్పుడు కామము, అహంకారము, మిడిసిపాటుతనంతో విజృంభిస్తుంటాడు. తమో గుణం ఉన్నప్పుడు క్రోధము, బద్ధకము, నిద్ర చూపిస్తుంటాడు. తెలిసిపోయింది కదా. తరించడానికి ఏం చేయాలి? త్రిగుణాతీతాన్ని పొందాలి. త్రిగుణాతీతాన్ని పొందాలి అంటే గుణములు 3 అంటిపెట్టుకున్నాయి. అప్పుడు ఏం చేయాలంటే ఇద్దరు నొదిలించుకుని ఒక్కడిని పెంచుకుంటూ వెళ్తే వాడు అక్కడికి చేర్చి వాడు వెనక్కి వచ్చేస్తాడు. అది తెలుసుకోండి ఇక్కడ, ఇది తెలుసుకో అన్నాడు ఇక్కడ. ఇది ఎలా అంటే ఏ ఊరు వెళ్ళాలనుకున్నా ఆ ఊరు బస్సు ఎక్కువ, అది ఊరు బస్ స్టాండ్లో దింపేసి వెళ్ళిపోతుంది. అందుకని ఇంటి దాకా వచ్చి రోజు నీతి తగ్గదు అక్కడ. అలాగే సత్వగుణం కూడా త్రిగుణాతీతం వరకు తీసుకెళ్లడం వరకు పనికొస్తుంది తప్ప సత్వగుణమే మోక్షం కాదు. అందుకు మానవుడు ప్రయత్నంతో ఏం చేయాలంటే సాత్వికమైనవి సేవించడం మొదలుపెట్టాలి అన్నాడు. సాధకుడికి కావలసినవి సాత్వికమైన ఆహారం, సాత్వికమైన పనులు, సాత్విక విద్యలు ఇవన్నీ చేయడం మొదలు పెడితే ఆ ఉద్బుద్ధమైన సత్వం వల్ల సత్వాత్ సంజాయితే జ్ఞానం గనక అలాంటి సత్వగుణం వృద్ధి చెందితే జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం లభిస్తే మోక్షం లభిస్తుంది. సత్వగుణం వృద్ధి చెందడానికి చేయవలసిన పని పేరు ధర్మము. ఒకటే మాట చెప్పాడు, సాత్వికాన్యేవ సేవేత పుమాన్ సత్వ వివృద్ధయే తతో ధర్మ తతో జ్ఞానం యావత్ స్మృతి రపోహనం అన్నాడు ఇక్కడ. మొత్తానికి ధర్మాచరణ చేస్తూ ఉంటే సత్వగుణ అభివృద్ధి చెందుతుంది. ధర్మాచరణ అంటే రజోగుణ తమో గుణాలను నిగ్రహించుకోవడమే ధర్మాచరణ, అంతే కదండి. దేని వైపు పెడితే దాని వైపు మనసు వెళ్ళిపోతుంది. కానీ ధర్మం ఏం చెప్తుంది? అటు వెళ్ళకూడదు అని చెప్తుంది. అప్పుడు నువ్వు రజోగుణ తమో గుణాలపై వెళ్లకుండా నియంత్రిస్తావు. అక్కడికి వెళ్లకుండా నియంత్రించడం అలవాటు అయిపోతే సత్వగుణం నిలబడిపోతుంది. అది నిలబడిపోతే క్రమంగా అది పరమాత్మ గురించి తెలుసుకునేట్టు చేస్తుంది. పరమాత్మక విషయమైన జ్ఞానం వృద్ధి చెందుతుంది. అప్పుడు ఈ సాధన ఎక్కడ జరిగింది? హృదయంలోనే. ఆ హృదయంలోనే త్రిగుణ వికారాలు ఉన్నాయి. ఆ హృదయంలోనే జ్ఞానం పుట్టింది. అప్పుడు ఏం చేస్తుందంటే వెదురు పొదలో పుట్టిన నిప్పు వెదురు పొదని కాల్చినట్లు నీ హృదయంలో పుట్టిన జ్ఞానం హృదయంలో ఉన్న సత్వగుణ సత్వతమో రజోగుణముల యొక్క వికారాలని పోగొడుతుందయ్యా అన్నాడు ఇక్కడ. తెలిసింది కదా. కనుక జ్ఞానం కానీ ఉంటే త్రిగుణాతీత స్థితి ఈ విధంగా జరుగుతుంది అంటూ ఈ భక్తి యోగ విధి నేను సృష్టి ఆరంభంలోనే వేదముల ద్వారా తెలియజేశాను. కాలంలో నష్టమవుతూ ఉంటే నాకు అభిన్నులైన భక్తులు నేను మళ్ళీ దాన్ని చెప్తూ ఉంటాం. అలా వస్తూ ఉంటుంది పరంపరగా అని. నాయన సత్సంగం గురించి చెప్పేటప్పుడు నాతో సంఘం కంటే ముందు నా గురించి చెప్పే వాళ్ళతో, నా గురించి ఆలోచించే వాళ్ళతో, నాకు తమని అర్పించుకునే వాళ్ళతో సంఘం పెట్టుకో. వాళ్ళు ఎప్పుడు నా గురించే చెప్తారు కనుక నాతో సంఘం ఏర్పడుతుంది. కనుక సత్సంగంలో 2 భాగాలు. సత్తో సంఘం పెట్టుకున్న వారితో సంఘం పెట్టుకోవాలి. అంటే సద్రూపుడైన పరమాత్మతో ఎవరు నిరంతరం రమిస్తూ ఆయనకు హృదయాన్ని అంకితం చేసి ప్రపంచాన్ని పరిత్యజిస్తారో అటువంటి వారితో సంఘం పెట్టుకుంటే సద్వస్తువైన నాతో సంఘం తర్వాత లభిస్తుంది అంటూ ఇక్కడ బోధించి తర్వాత విషయంలో భగవానుడు చెప్తున్నది సాధన మొదలుపెట్టేటప్పుడు క్రమంగా ప్రాణాయామాదులు యమనియమాలు బోధించాడు. ఇక్కడ మళ్ళీ ధ్యానయోగం పతంజలి చెప్పిన యోగం అంతా వస్తుందండి. అది మనం కొంచెం కపిలగీతలు కూడా చెప్పుకున్నాం. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానాదులు చేస్తూ భగవద్ రూపమునందు మనస్సును అలా నిలబెట్టి మనస్సు రమింపజేయడం మొదలు పెడితే క్రమంగా కొన్ని సిద్ధులు వస్తాయి. తెలుసుకోండి, నిరంతరం భగవంతుని చింతన చేస్తుంటే తెలియని సిద్ధులు వస్తాయండి. అటువంటి వారు కొన్ని ముట్టుకున్నా వాడి రోగాలు పోతాయి. కానీ వాడిని రోగం పోగొట్టేనని చెప్పి దుకాణం పెట్టాడు వాడు, తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే భగవంతుడి యందు ఉన్నాడు, వాడు ఇట్లేడు. అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ అలాగా మహాత్ములకి కొన్ని సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధులు ఎలా వస్తాయో చెప్పాడు ఇక్కడ. ఒక్కొక్క రకమైన సిద్ధులు చెప్పాడు. కానీ నా యందు మనస్సర్పించినటువంటి మహాత్ములు నాపై పాటించిన యోగం వల్ల ఏ సిద్ధులను పొందుతున్నారో వాటిపై ఆసక్తి పెట్టరు అన్నాడు ఇక్కడ. అందుకే భగవంతుని సాధన చేసేవారు ఒక మాట అంటే జరుగుతుంది. అదేవిధంగా వారి సన్నిధులు మనకు శాంతి లభిస్తుంది. వారి వల్ల మనకు కూడా గ్రహదోషాలు తొలగిపోతుంటాయి. ఇవన్నీ కూడా వారు సాధన చేస్తున్నప్పుడు కలిగేటువంటి ఫలితం అంతే ఇక్కడ. అంతేగాని వాళ్ళు ఇది కలిగించాలని వాళ్ళు అనుకోరు, కలిగించేనని గర్వించరు. రెండు కూడా వాళ్ళ లక్ష్యం అది, దాని అందే నిలబడి ఉంటారు నాయన. వాళ్ళు ఏమనుకుంటారంటే ఒకవేళ ఏవైనా సిద్ధులు వాళ్ళకు ఉన్నట్టు తెలిస్తే అంతరాయాన్ వదంత్యేత, వాటిని సిద్ధికి అంతరాయములుగా భావిస్తారు, అంటే విఘ్నములుగా భావిస్తారు. కనుక సిద్ధులు పరమసిద్ధికి విఘ్నములు, ఇది చెప్తున్నాడు ఇక్కడ. మనకు సాధన చేస్తూ ఉంటే లభించే కొత్త కొత్త మహిమలు ఉన్నాయే, అవి అసలు పరతత్వాన్ని తెలుసుకోవడానికి విఘ్నములుగా ఉంటాయి. కనుక వాళ్ళు వాటిని పట్టించుకోకుండా
పెడుతుంటారు. కానీ సిద్ధులతో ఆగిపోతే మాత్రం వాడు పరమసిద్ధి అయిన ముక్తిని పొందలేడు సుమా. దీన్ని చాలా అద్భుతమైన ఉదాహరణలతో స్వామి వివరించారు. ఇలా చెప్తున్నటువంటి స్వామివారు జ్ఞానం గురించి చెప్తూ, జ్ఞానులకి నేను తప్ప మరొకట్లేదు. ఎందుకంటే భక్తులు ఏం చెప్పాడు, వాళ్ళకి నేను తప్ప మరొకట్లేదు, జ్ఞానులకి నేను తప్ప మరొకట్లేదు. అయితే వాళ్ళని సగుణ సాకార లీలామూర్తిగా వాళ్ళు పట్టుకుంటారు, నిర్గుణ బ్రహ్మముగా వాళ్ళు పట్టుకుంటారు. ఎలా పట్టుకున్న బ్రహ్మమునే కదా. కానీ నేను తప్ప మరేది పట్టనటువంటి వాళ్ళు గొప్పవాళ్లే. అటువంటి జ్ఞానిగాని ఉంటే వాడికి నాకు భేదం లేదు. ఇది చెప్పాడు ఇక్కడ. జ్ఞాన విజ్ఞాన సంసిద్ధ పదం శ్రేష్టం విదుర్మమ జ్ఞానీ ప్రియతమోతో మే జ్ఞానేనాసౌ బిభర్త్యమాం. జ్ఞాని నాకు అత్యంత ప్రీతిపాత్రుడు సుమా. నా గురించి స్పష్టంగా తెలిసిన జ్ఞాని నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. అటువంటి మహాత్ముల చరణారవిందములు చాలా గొప్పవి. వాటిని పట్టుకున్నవారు నన్ను పట్టుకున్న వాళ్ళే అని వివరాన్ని చెప్తూ, అటువంటి జ్ఞాని నాకు ఇష్టుడు. జ్ఞానం కంటే గొప్ప వస్తువు ప్రపంచంలో లేదు సుమా. తపస్సులతో, తీర్థంతో, జపంతో, దానంతో, వేటితోనూ పొందలేని పవిత్రత జ్ఞానం వల్ల కలుగుతుంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. పరమాత్మ చెప్పిన మాట ఇక్కడ. ఒక్కసారి మనం ఇవాళ కూర్చున్నామే, ఎంతసేపు పరమాత్మ అనే జ్ఞానం విన్నాం కదా అందరం. 100 తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వచ్చిందండి. ఎలా విన్నా జ్ఞానానికి అంత శక్తి ఉంది అని జ్ఞానం యొక్క వైభవాన్ని చెప్తూ మరొక మాట అన్నాడు. ధర్మో మద్భక్తి కృత్ ప్రోక్తో జ్ఞానంచ ఏకాత్మీయ దర్శనం గుణేష్వంగో వైరాగ్యమైశ్వర్యం చాణిమాదయ. ఒక్క మాట చెప్తున్నాను, నాపై భక్తిని కలిగించేదే ధర్మం. ఈ నిర్వచనం గుర్తుపెట్టుకోండి. ధర్మం ఎంతో చేశాను, ఏం లాభం? ఆయన మీద భక్తి కలిగిందా? లేదు, అది వేస్ట్. చూసారా, ధర్మం యొక్క ప్రయోజనం ఆయన యందు భక్తి కలిగించాలి. సంపాదనల ప్రయోజనం ఆ ధర్మాన్ని పాటించడం. ఇక్కడ ధర్మాన్ని పాటించడం కోసం లోక సంపాదనలు, ధర్మం ప్రయోజనం ఆయన భక్తి కలిగించాలి. కనుక ధర్మో మద్భక్తి కృత్ ప్రోక్త, నా యందు భక్తి కలిగించేదే ధర్మము. అంతటా ఒకే పరమాత్మను అనుభవానికి తెచ్చేదే జ్ఞానము. విషయాలపై అనాసక్తియే వైరాగ్యము. తెలిసింది కదా ఇది. అలా భగవత్ సాధన చేసేవాడికి సామాన్యులెవరూ సాధించలేని సిద్ధులు వస్తాయి. అవి వాడిని ఆయుష్నంత వరకు ఏ ఇబ్బంది లేకుండా నడుపుకుంటూ వెళ్ళిపోతుంటాయి. అవే ఐశ్వర్యములు అన్నాడు ఇక్కడ. ఈ ఒక్క మాట తెలుసుకుంటే చాలండి. మొత్తం ఒక్క చోట పెట్టాడు మహానుభావుడు ఇక్కడ. గుణేశ్వసంగో వైరాగ్యమైశ్వర్యంచాణిమాదయ. ఈ శ్లోకం బాగా గుర్తుపెట్టుకోవాలి. సారభూతమైనటువంటి శ్లోకాన్ని విధంగా చెప్తూ యమనీయమాది యోగ విజ్ఞానములన్నీ బోధించినటువంటి మహానుభావుడు ఆ తర్వాత ఒక రమ్యమైన విషయంతో పూర్తి చేస్తున్నాడు ఇక్కడ. ఇది ప్రధానంగా స్వామివారు దాన్ని క్రిందకి తీసుకువస్తూ సాధన దశలో, అంటే క్రిందకి అంటే ముగింపుకి తీసుకువస్తూ సాధన దశలో కలిగే అవరోధాలని ఎలాగ ఒక్కొక్కటి ఎదుర్కొంటూ వెళుతూ ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ. ఒకటి ఆరోగ్యం దెబ్బతింటుంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలి. మనకు తెలియకుండా కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి చెప్తున్నాడు. యోగధారణయా. అందుకే ఆధ్యాత్మిక సాధన చేసేవాడు తప్పకుండా యోగాభ్యాసం చేయాలి. అందుకని పొట్ట తగ్గడానికి, బరువు తగ్గడానికో యోగా అనుకునే స్టేటస్లకు దిగిపోయాం మనం. కానీ ప్రాణాయామాదులు పద్ధతిగా చేయడం, దాని ముందు యమనియమాదులు చేయడం, వీటి ద్వారా ప్రాణాయామంలో ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంతో నువ్వు ఇడాపింగళ నాడులు శోధన చేస్తావు. దాన్ని బట్టి సూర్యచంద్ర నాడులు శుద్ధమవుతాయి. అవి శుద్ధమయ్యే ఎప్పుడో శీతోష్ణాలను తట్టుకునే శక్తి వస్తుంది రండి. అందుకే మహాత్ములు హిమాలయాల మంచుల్లో ఉంటారు, ఎడారుల్లో తోసిన ఉంటారు. ఎందువల్ల చాలామందికి సందేహం, వాళ్ళ ప్రాణాయామ విద్య చేత ఈ 2 నాడుల్ని స్వాధీనం చేసుకుంటారు కనుక. ఇది తెలుసుకోండి. మనకి సంధ్యావందన పూజాంగమంలో ప్రాణాయామం చేసేటప్పటికే తల ప్రాణం పై తోక్కొచ్చినట్టు పనిచేస్తుంటాం, అవునా లేదా? లేదు, తోక ప్రాణం తలకొచ్చినట్టు పనిచేస్తుంటాం. కానీ మనంతా తల ప్రాణం తోక్కెళ్తుంది, కానీ తోక ప్రాణం తలకెళ్ళట్లేదు. అది వచ్చింది బాధ. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సరిగ్గా చేస్తే తోక ప్రాణం తలకెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత, తోక తల ఏంటో తెలిస్తే. కనుక ఇవన్నీ ఆధ్యాత్మిక సాధనలో భాగములే. యోగధారణయ కొంతమంది ఆ విధంగా చేస్తూ ఉంటారు నాయన, చేసి శీతోష్ణాన్ని సహిస్తారు. కొంతమంది ఆసన ప్రాణాయామాల ద్వారా వాతాది రోగాల్ని జయిస్తారు. కొంతమంది ఇంట్లో కూడా కొన్ని చికాకులు ఉంటూ ఉంటాయి, సాధనలు చేస్తే ఉంటే ఏవో కష్టాలు, ఏవో బాధలు. అప్పుడు వాటిని తొలగించుకోవడం కోసం ఆయా జాతకాల్లో గ్రహాల్లో దోషాలను చూసుకొని వాటి పరిహారం కోసం మంత్రమో ఔషధో తపస్సు చేసుకుని అవి తొలగించుకుంటుంటారు. ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే భగవంతుడు, నువ్వు జ్ఞానం పొందకుండా ఆటంకాలు కలిగిస్తాయి కనుక వాటిని తొలగించుకోవడానికి ఉపాయాలుగా చెప్పాడే తప్ప అవే పరమ ప్రయోజనం కాదు. తెలుసుకోండి. ఇక్కడ మన ఆరోగ్యం కావడం కోసం ఔషధం వాడాం. ఔషధం వాడినా తగ్గలేదంటే గ్రహదోషాలు చూసుకుని ఏ గ్రహం వక్రీకరించి దాని దగ్గర జపం చేసాం. ఎందుకు?
ఆరోగ్యం బాగుంటే సాధన బాగుంటుంది కనుక సాధన కోసం ఆరోగ్యం లేకపోతే సాధనకి ఆటంకంగా జ్ఞాన ప్రతిబంధకములు కనుక వాటిని తొలగించడం కోసం ప్రత్యేక శాస్త్రాలు పుట్టాయి. కానీ దాని ప్రయోజనం ఆరోగ్య కలిగిన శరీరం ధరించడమే ప్రయోజనం కాదు. ఆ శరీరం మాత్రం ఎంతకాలం ఉంటుంది? అది కూడా ఒక ఆయన వచ్చి యోగా నేర్చుకో, ఈ పూజలు వెక్కర్లేదు అన్నాడు. యోగా నేర్స్తే ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం ఉంటే ఏం చేయాలన్నాడు. ఇంకా మాస్టర్ చెప్పలేపాడు సమాధానం. యోగా చేస్తే ఆరోగ్యం దేనికి చెప్పలేపాడు. నేను సమాధానం చెప్తాను. ఆరోగ్యకరంగా హాయిగా భగవంతుని సాధన చేసుకోవడానికి. అదే నువ్వు అక్కర్లేదంటే అలాగయ్యా. యోగాన్ని విడిచిపెట్టేది చేయక్కర్లేదు, యోగంతో చేస్తూ ఉండండి. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కొంతమంది ఇలా చేస్తారు. కొంతమంది యోగాది సాధనల్లోకి వెళ్లకుండా నిరంతర నామ సంకీర్తనలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మహాత్ముల్ని స్మరిస్తూ వాళ్ళ మార్గాన్ని అనుసరిస్తూ వెళ్తుంటారు కొంతమంది. ఇప్పుడు చెప్పిన ఏ మార్గాల్లో వెళ్ళినప్పటికీ వాడు తరించుతాడు. ఇవి వేటికి విడివిడి మార్గములు కాకుండా ఒకదానికోటి సహకరించే మార్గములుగా తెలుసుకో అని వివరిస్తూ, మానవుడు తన కర్మల్ని విడిచిపెట్టకుండా నాకు అర్పణ బుద్ధితో ఆచరిస్తూ ఉంటే క్రమక్రమంగా సర్వత్రా నన్నే దర్శించే స్థితి వస్తుంది. అది వచ్చే వరకు సిద్ధి లేదు. అది వచ్చే వరకు మానవుడు త్రికరణాలతో భగవంతుని ఆరాధించవలసినదే. మొత్తం తేలిపోయిందండి అంతే. ఇక్కడ యావత్ సర్వేషు భూతేషు మద్భావో నోపజాయతే తావదేవముపాసీత వాంగ్మనఃకాయ వృత్తిభిః. ఎంతవరకు సర్వముయందు భగవద్భావన కలగదో అది ఖచ్చితంగా మహాకష్టమైన విషయం. సిద్ధంటే ఒక్కటే, సర్వం బ్రహ్మమయం జగత్ అనే స్థితే సిద్ధి, మరొకటి ఏమీ లేదండి. అదే మొత్తుకున్నాడు ప్రహ్లాదుడు. సర్వమున్నతని దివ్య కళామయమంచు, భగవంతుడు వేరే ఎక్కడ లేదు, కలడంబోది కలండు కాలి. ఎందుకు ఆయన అంత గోల పెట్టాడు? దీని అర్థం ఏంటి? నీతో సహా అన్ని భగవద్ రూపములే అని అనుభూతి నీకు రావాలి, వినడం కాదు ఇక్కడ. ఆ అనుభూతి వచ్చే వరకు రాలేదు కదా, తెలిసిపోయింది కదా. ఆ అనుభూతి వచ్చే వరకు నీకున్న త్రికరణాలతో భగవంతుడిని ఆరాధించవలసినదే. అది తెలుసుకోకూడదు, మరొక పని లేదు. త్రికరణాలతో భగవంతుడిని ఆరాధించడం అంటే త్రికరణాలతో చేసే కర్మ చేస్తున్నంతసేపు భగవత్ స్పృహతో ఉండాలి, చేసినాక ఆయనకు అర్పించాలి. రెండే త్రికరణాలతో ఆరాధన అంటే. ఇంతేనండి ఆధ్యాత్మికత అంటే. చేస్తున్నంతసేపు ఆయన స్పృహ ఉండడం, నీ వల్లే చేస్తున్నాననే భావన ఉండడం, చేసింది ఆయనకు అర్పించడం, ఇంతే. ఇలా ఉంటూ ఉంటే క్రమంగా అన్నిటి యందు నన్ను చూడగలవు. ఇది ఎప్పుడో చివరికి వస్తుందో అనుకోకు, నీ సాధన చేయి. ఎలా చేస్తావు అంటే, నీ కనబడే ఘోరమునందు అఘోరమునందు కూడా భగవంతుడు సద్రూపుడి ఉన్నాడని భావన చేయడం మొదలుపెట్టు. అది ఎప్పుడో 90 ఏళ్లకు దానంతరం ఆయనే ఇస్తాడు అనుకోవద్దు, నువ్వు చెయ్యాలి. కనుక త్రికరణాలతో భగవంతుడిని ఆరాధించడంతో పాటు నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే, స్పర్ధ, అసూయ, తిరస్కారం, అహంకారం విడిచిపెట్టే ప్రయత్నం చేయాలి. అవి వాటంతట విడిచిపెట్టాయి అనుకోవద్దు. నేను రామనామం చేస్తున్నాను కనుక పోయి అనుకోవద్దు. ఎంతో వేదాంతం చెప్పి తన పేరు చెప్పలేదని కూడా అలిగిపోయే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ బ్రతుకు ఎక్కడుందో ఆలోచించుకోండి ఇక్కడ. అంటే అంత నామాహంకారం ఉండిపోయింది. వాడంటే వీడికి పడ్డు, వీడంటే వాడికి పడ్డు. ఇటువంటి వారు నన్ను పొందలేరు అంటున్నాడు కృష్ణుడు. కోపగించుకోకండి, ఆయన చెప్తున్నాడు ఇక్కడ. నరేష్వభీక్ష్ణం మద్భావం పుంసో భావయతో చిరాత్. నిరంతరం భావిస్తూ ఉండాలి. ఇక్కడ ఒక కష్టం వదిలింది వెంటనే మానవ సహజంగా దుఃఖం కలిగిన అందులో కూడా పరమాత్మ నాకు ఘోర రూపుడై బాధించాడు. పరమాత్మే నా కర్మ కొద్దీ ఒక సుఖం ఎదురైంది. ఆ పరమాత్మయ్య అఘోర రూపుడే నన్ను ఈ విధంగా అనుగ్రహించాడు. 2 ఇలా అనుకోవడం మొదలుపెట్టు. క్రమంగా నీకు స్పర్ధ, అసూయ, తిరస్కారం క్రమక్రమంగా వదులుతాయి. హఠాత్తుగా వదలవండి, క్రమక్రమంగా వదులుతాయి. ఎందుకంటే పుండుని హఠాత్తుగా పీకేస్తే కోతి పుండు బ్రహ్మరక్ష అవుతుంది. ఆ పుండుని లాలించు, ఆయింట్మెంట్లు రాసి జాగ్రత్తగా లోపల నుంచి మందులు పంపించు, దాని తర్వాత అదిపోతుంది ఇక్కడ. అదేవిధంగా ప్రాక్టీస్ చేయాలి. పూజ ఒక్కటే ప్రాక్టీస్ కాదు, బ్రతికే తీరు ఆధ్యాత్మికత తెలుసుకోండి. ఇక్కడ జీవించే తీరు ఆధ్యాత్మికత. అందుకే క్లుప్తంగా ఇప్పుడు చెప్పుకున్న సారం, త్రికరణాలతో ఏం చేస్తున్నా స్పృహతో చేయాలి, చేసింది అర్పించే బుద్ధి ఉండాలి. నీకు అనుభవానికి వచ్చే ప్రతి ప్రపంచ విషయము పరమాత్మయ్య అనే భావన తెచ్చుకో. ముందు సత్యం కనబడదు, భావించాలి, తెలుసుకోండి. భగవంతుడు దర్శనమయ్యే వరకు భగవంతుడి భావన ఉండాలి, తెలుసుకోవాలి. ఇక్కడ సాక్షాత్కారం వరకు భావం. సాక్షాత్కారానికి భావంతో పని లేదు. భావం భావాతీతుల్లో ఐక్యమవుతుంది. ఇక్కడ తెలుసుకుంటే చాలు. ఇక్కడ క్లుప్తంగా సారాంశం మనం చెప్పుకున్నాం అనుకుంటున్నాం. సర్వం బ్రహ్మాత్మకం తస్య విద్యయాత్మనీషయా పరిపశ్యన్నుపరమేత్ సర్వతో ముక్త సంశయ. ఇలా ఉపాసించే వ్యక్తి అతడు
తన నేను అనే చైతన్యం నేనే అని తెలుసుకుని ధన్యుడవుతాడు. కనుక సాధనంతా సారభూతం చేసి ఇచ్చేశారండి ఇక్కడ. నువ్వు దుఃఖించగజా నీకేం పర్వాలేదు, నువ్వు అడిగింది ఇతరుల కోసం ఇప్పుడు చెప్పినవన్నీ. నువ్వు నన్ను ఎక్కడున్నా అనుభవానికి తెచ్చుకునే స్థితిలో ఉన్నావు. ఒక్కటే చెప్తున్నాను, లోకంతో ఇంకా బంధం పెట్టుకోకు, వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలో చెప్తున్నాను చూడు. గచ్చోద్ధవా మయాదిష్టో బదర్యాఖ్యం మమాశ్రమం. బదరీ ఆశ్రమం నాది ఉంది కదా, అక్కడికి రా. అక్కడ నారాయణ ఋషి నేను ఉన్నా. తత్ర మత్పాద తీర్థోదే స్నానోపస్పర్శన శుచి. అక్కడ నా పాదం పుట్టించిన తీర్థం ఉందయ్యా అన్నాడు ఇక్కడ. అంటే ఎవరండి? అందరూ అంటారేమో పాపం పోతుందేమో అని ఉద్దేశం. గంగా, నా పాదం పుట్టించిన తీర్థం ఉంది, అక్కడ స్నానం చేయి. ఎందుకంటే మనం అనుకుంటాం అంతటా భగవంతుడు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళడం ఎందుకండి అని. ఇది చాలా తప్పించుకొని దొంగ మాట అండి, తెలుసుకోండి. ఏం లేదు, ఆ స్థితి వేరు. ఈయన్నే అక్కడికి వెళ్ళమన్నాడని చెప్తున్నాడంటే అర్థం చేసుకోండి. ఇక్కడ అంతటా భగవంతుడిని చూసే స్థితి, ఎక్కడ కేవలం భగవంతుడు మాత్రమే ఉన్న భావన కలుగుతాయో అక్కడ మసలితే కానీ రాదు. ఇక్కడ ఇది తెలుసుకోండి. ఎంత కాదని ఒక బదరీకో ఒక క్షేత్రానికో వెళితే తెలియకుండా మీ మనస్సు అటే ఉంటుంది. కనుక అక్కడ ఆయన తప్ప మరొక స్పృహ రాదు. కనుక అలాంటి చోట్ల నువ్వు మసలితే అన్ని చోట్ల ఆయన తప్ప మరో స్పృహ లేని స్థితి వస్తుంది. ఇది గ్రహించుకుంది ఇక్కడ. ఈక్షయా అలకనందాయ విధూతాశేష కల్మష. అక్కడ అలకనందకు వెళ్ళు. అక్కడుంటూ నేనిప్పుడు చెప్పినది నిరంతరం మననం చేసుకుంటూ భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని ఏకాంతంలో అనుశీలన చెయ్యు. విన్న తర్వాత ఏం చేయాలో తెలిసిందిగా, అనుశీలన. అనుశీలన అది చెప్తున్నాడు. అనుశీలన చెయ్యు, దుఃఖపడకు. ఎందుకంటే నేను ఎవరిని ఇప్పుడు చెప్పేశాను కదా, సర్వవ్యాపకమైన వాణ్ణు అని చెప్పి అనుగ్రహించి ఉద్ధవుని వెళ్ళిపో, ఇప్పుడే వెళ్ళిపోనమన్నాడు. ఆయన పంపించాడు. ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళాడు ఎక్కడికి? ప్రభాస క్షేత్రానికి. అక్కడికి వెళ్ళి చక్కగా పూజ అవి చేసుకుని ఉత్సవం చేసుకుంటున్నారు. ఈ లోపల వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మదిరాపానం చేశారు. ఆ మదిరాపానం చేయగానే ఏమిటో కానీ వాళ్ళ ఒళ్ళుపై తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. దానితో ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు. చిత్రం ఏంటంటే వాళ్ళు కొట్టుకోవడానికి వెళ్ళలేదుగా, ఉత్సవానికి వెళ్ళారు కనుక ఆయుధాలు ఎల్లో కొట్టుకోవడం మొదలుపెట్టి ఆయుధాల కోసం వెతుకుతున్నట్ట. అక్కడ ఒక తుంగగడ్డి కనబడింది. వెంటనే ఆ తుంగగడ్డి తీసుకున్నారు. ముష్టిబిర్జహు రేరకాహ. ఏరకాహ అంటే ఆ తుంగగడ్డి దండములు ఒక్కొక్కటి కూడా ఎంత గట్టిగా ఉన్నాయో ఒక్కొక్కటి తీసుకున్నాడు. అవి కొడుతూ ఉంటే అవే శూలాలుగా ధనుస్సులుగా రకరకాలుగా మారిపోతున్నాయట. వాటితో కొడుతుంటే రకరకాల ఆయుధాలతో. ఆపుదామని కృష్ణ పరమాత్మ వెళితే ఆయన్ని కొట్టేటండి. ఇక్కడ చూసారా ఎలాంటి పరిస్థితో అలా మారిపోతుందంటే కాలం అంత భయంకరం, మోహం అంత భయంకరం. మాయేత నైన వాడు ఎలా పరిచయాడో చూడండి అక్కడ వారిని. ఇది జరుగుతూ ఉంటే మొత్తం ఒక్కొక్కరు పోవడం చూశాడు. కృష్ణ పరమాత్మ కూడా కొంత సాయం చేశాడు వాళ్ళకి. అంతా అయిపోయిన తర్వాత బలరాముని పిలిచాడు. అన్నా ముందు వెళ్ళు, నేను తర్వాత సిద్ధం అని చెప్పగానే వెంటనే బలరాముడు ఆ సముద్ర తీరంలో ఒక చోటుకు వచ్చి ఏకాంతంలో పద్మాసనం వేసుకుని ధ్యానం చేస్తూ క్రమంగా పరంధామానికి చేరిపోయాడు బలరాముడు. ఇది భారతంలో ఏం చెప్తారంటే బలరాముడు క్రమంగా ఒక మహాసర్పరూపం ధరించి అలా సముద్రంలోకి వెళ్ళాడు. అలా క్రమంగా ముక్తిని అంటే తన ధామానికి తాను చేరుకున్నాడు. రామ నిర్యాణం రామ సముద్ర వేళాయాం యోగమాస్థాయ పౌరుషం తథ్యాజలోకం మానుష్యం సంయోజ్యాత్మానమాత్మని రామ నిర్యాణమాలోక్య. బలరాముడు వెళ్ళిపోయాడు అని తెలుసుకుని భగవాన్ దేవకీసుతుడు నిశసాద ధరోపస్థే తూష్ణీమాసాధ్య పిప్పలం. అక్కడ దగ్గరగా ఉన్న ఒక మర్రి చెట్టు మూలంలో మౌనంగా కూర్చున్నాడు. 2 చేతుల కృష్ణుడు కూర్చుని ఒక్కసారి ఏం తలుచుకున్నాడు కానీ 4 చేతులతో శంఖచక్ర గదాపద్మములు ధరించి అక్కడున్నాడు. ఒక్కసారి స్వామి ఇక్కడ బిభ్రచతుర్భుజం రూపం బ్రాజిష్ణు ప్రభయాస్వయా దిశో వితిమిరా కుర్వన్ విధూమ ఇవ పావకః. పొగలేని అగ్నివలే స్వామి నుంచి వస్తున్న కాంతితో పరిసరాలని మెరిసిపోతున్నాయి. శ్రీవత్సాంకం ఘనశ్యామం తప్తహాటక వర్చసం కౌశేయాంబర యుగ్మేన పరవీతం సుమంగళం. పీతాంబరధారియై సుందరస్మిత వక్త్రాబ్జం నీలకుంతలమండితం పుండరీకాభిరామాక్షం స్ఫురన్ మకరకుండలం. స్వామి స్వరూప వర్ణన ఆ విధంగా కూర్చొని ఆ పాదంపై పాదం పెట్టు కూర్చున్నాడు స్వామివారు. దూరంగా జర అనేటువంటి బోయవాడు ఆ చేప లోపల నుంచి తీసుకున్నటువంటి ములికతో తన బాణానికి కొస చేసుకున్నాడు, ములిక చేసుకున్నాడు. ఇది చూసిన వెంటనే
కృత్వోరౌ దక్షిణే పాదమాసీనం పంకజారుణం. కుడితోడపై ఎడమ పాదాన్ని నిలిపి కూర్చున్నటువంటి పరమాత్మ యొక్క ఆ పాదం కదలికని చెట్ల చాటు నుంచి చూసినవాడు అదేదో కొత్త మృగము అనుకొని మృగస్యాకారం తచ్చరణం వివ్యాధం మృగశంకయా, అదొక మృగముగా భావించి వెంటనే బాణప్రయోగం చేశాడు. అది వచ్చి తగిలింది. ఆ జంతువుని చూద్దామని వచ్చేటప్పటికల్లా చతుర్భుజాలతో నా పరమాత్మ గోచరించగానే వణికిపోయాడండి. అక్కడ భయపడిపోయి, స్వామి క్షమించు, మహాపాపాన్ని చేశాను నేను, నా అపరాధాన్ని మన్నించు అని స్తుతిస్తే, మా భైర్జరే త్వముత్తిష్ట, భయపడగయ్యా లే, నాకు అభీష్టమైన పని చేశావు. ఎందుకంటే మొత్తం నేను యదువంశంలో పుట్టిన శరీరమేగా, యాదవులందరూ ముసలం వాళ్ళు వెళ్ళిపోవలసిందేగా, మరి నాకు మాత్రం మినహాయింపు ఏమిటి? అందుకు నేను దాన్ని తీసుకొచ్చాను. నా సంకల్పం చేతన జరిగింది కనుక నీకేం పర్వాలేదు, ఇదిగో నిన్ను ఉత్తమ ధామానికి తీసుకెళ్ళడానికి విమానం వచ్చింది, ఎక్కువ కూర్చో అన్నాడు. ఇక్కడ ఆ జరుడు తన దివ్య సూక్ష్మదేహంతో ఆ విమానంపై దివ్యలోకాలకు చేరుకున్నాడు. ఈ లోపల రథం తోలుకుంటూ పరుగు పరుగునొచ్చారండి దారుకుడు. కృష్ణ పరమాత్మ దివ్యరథం తీసుకొచ్చి స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసి, స్వామి నువ్వు లేకపోయేటప్పటికల్లా చంద్రుడు లేని రాత్రిలా ఈ ప్రపంచం అంధకార బంధురమైపోతుంది స్వామి అని అంటే, నిజమే, నా లీల కొనసాగుతున్నది, నువ్వు ఇప్పుడు చేయవలసిన పని ఉంది, రథం దిగుముందన్నాడు. రథం దిగిన వెంటనే రథం ఆకాశంలోకి వెళ్ళిపోయింది. అంత ఎందుకు వచ్చిందో దాని పని అయిపోయింది. అది